నమస్కారం. ఆర్‌వీఆర్ టీవీకి స్వాగతం. ప్రతి నెల మనం ద్వాదశ రాశి ఫలితాలు తెలుసుకుంటున్నాం కదా! ఇందులో భాగంగా జులై మాసంలో ఏ ఏ రాశుల వారికి ఎలాంటి యోగాలు కలగనున్నాయి? వృత్తి, ఉద్యోగం, వ్యాపార, ఆర్థిక, విద్య, వివాహ, ఆరోగ్య విషయాల్లో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? గ్రహ దోషాల ప్రభావాన్ని తగ్గించుకునేందుకు ఎలాంటి పరిహారాలు ఆచరించాలి? ఏ దేవతలను ఆరాధించాలి? ఏ మంత్రాలను జపించాలి? ఎలాంటి దాన ధర్మాలు చేయడం శ్రేయస్కరం? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ సివివి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, జూలై నెలలో ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని తెలియజేస్తున్నారు. దాంట్లో భాగంగా అసలు కర్కాటక రాశి వారికి జూలై నెలలో ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని తెలియజేయండి. కర్కాటక రాశి వారికి అతి ముఖ్యంగా శ్రమ ఎక్కువగా ఉంటుంది. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వారు పడేటువంటి శ్రమ వల్ల ఎదురు వాళ్ళకి ప్రయోజనం సిద్ధిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో మాత్రం ఆచితూచి వ్యవహరించాలి. ఎందుకోసం అంటే అష్టమ స్థానంలో ఉండేటువంటి రాహు యొక్క ప్రభావం వల్ల అనుకోని ఖర్చులు ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటాయి. ముఖ్యమైనటువంటి పనులు పూర్తి చేస్తారు, సంతృప్తికంగానే పూర్తవుతాయి, దానికి ఖర్చు ఎక్కువ అవుతుంది. మనం ఏ విషయాన్నైనా సరే ఆ రోజు కార్యక్రమాలన్నింటినీ కూడా తెల్లవారుజామునే లేచి నిర్ణయించుకుని ఇలా చేయాలి అని అనుకుంటే అవి సత్ఫలితాలను ఇస్తాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహకరంగా సాగుతాయి. అయినా సరే చేపట్టినటువంటి కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేయడం కోసం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తవ కిం వద రామదూతదయా సింధో మత్కార్యం సత్ఫలం కురు అనే మంత్రం జపం చేసుకోవాలి. అలాగే ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది, పురోగమనం కూడా సిద్ధిస్తుంది. నిరుద్యోగులకి మంచి అవకాశాలు లభించే అవకాశం ఉంది. అందుకని ఏం చేయాలి అంటే సూర్యోదయానికి ముందు శ్రీ రాజమాతంగే నమః అనేటువంటి మంత్రాన్ని 5 నుంచి 6 వరకు జపం చేయాలి. సాయంకాలం 6 నుంచి 7 వరకు అరుణాచల శివ అనే మంత్రం జపం చేయాలి. కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆరోగ్య విషయంలో ఆందోళన అవకాశం ఉంది. దానికోసం వం క్రీం అచ్యుతానంత గోవింద అనేటువంటి మంత్రాన్ని అధికంగా చేసుకోవాలి. తర్వాత మనం వ్యాపారాదుల్లో సమస్యల్ని ఒక స్థాయికి తీసుకురావచ్చు, ఇబ్బంది లేదు. కానీ అది చేసుకోవడంలో మనం ఏం చేయాలి అంటే పూర్తిగా అక్కడ ఉండేటువంటి సమస్యను అర్థం చేసుకోవడంతో పాటుగా ఆ సమస్య నివారణకు దైవారాధన చేయాలి. అలాగే మాట్లాడేటప్పుడు అపార్థాలు ఎక్కువగా ఉండడం వల్ల ఆఖరికి అప్పచెల్లెళ్లతో కూడా మాట పట్టింపులు వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకని శ్రమ ఎక్కువగా ఉంటుంది, శ్రమకు తగిన గుర్తింపు బాగుంటుంది, ఆర్థికంగా రావాల్సినటువంటి సొమ్ములు చేతికిందే అవకాశం ఉంది, కానీ అవి సద్వినియోగం కాకుండా ఖర్చు అయిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. ఆ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని నమ్మకూడదు. అంటే నమ్మకూడదు అంటే ఏంటి, గుడ్డిగా నమ్మేయకూడదు. ప్రయాణాలు అలాగే ఆహార విహారాదుల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి సోమవారం పరమేశ్వరునికి పూజ చేయడం, అలాగే అభిషేకాధికాన్ని నిర్వర్తించుకోవడం చాలా మంచి చేస్తుంది. ఏ జపాలనైనా సరే ఎక్కువగా చేయడం ద్వారా తొందరగా ఫలితాన్ని మనం పొందగలుగుతాం. సామాన్యంగా కలియుగంలో 4 రెట్లు చేయమంటారు. 4 రెట్లు చేయడం ద్వారా మనం కార్యాలను సాధించుకోవచ్చు అనేది ఉద్దేశం అన్నమాట. అందుకని మనం అలా ఆరోగ్య సమస్యల్ని అధిగమించడానికి, అలాగే ఆర్థిక విషయాల్లో అభివృద్ధిని సాధించడానికి నమ్మకం వినడం, నమ్మకంతో అభిషేకం చేయించుకోవడం మంచిది. అలాగే శివపంచాక్షరి స్తోత్రం కూడా చాలా మంచి చేస్తుంది. ఈ రాశివారు సామాన్యంగా తాము ఏ పని చేసినా సుందరంగా అందరికీ ఆకట్టుకునేలా చేయగలుగుతారు. దానివల్ల గౌరవం కూడా లభిస్తుంది. అయితే 5వ తారీఖు దాటిన తర్వాత పెట్టుబడులు పెట్టేటప్పుడు, ఎవరికైనా అప్పిచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు పెట్టుబడులు పెట్టకుండా ఉండడం మంచిది.
మానసిక ప్రశాంతి కోసం శ్రీరామ జయరామ జయ జయ రామ అనే మంత్రాన్ని జపం చేసుకోవడం అవసరం. అలాగే వృత్తి వ్యవహారాలలో చక్కని ఫలితాలు సిద్ధించడం కోసం శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రాన్ని జపించాలి. గురుడు రాశిలో ఉన్నందువలన తాము చేసేటువంటి ప్రతి పని ఇతరులకు మేలు చేసేదిగా ఉంటుంది. అలాగే దానివలన మనము గౌరవాన్ని కూడా పెంపొందించుకోగలుగుతాం. అయితే ఆశించినంత ప్రయోజనం సిద్ధించకపోవచ్చు. గౌరవ రూపంలో వచ్చినా ఆర్థిక రూపంలో వెంటనే ప్రయోజనం సిద్ధించకపోవచ్చు. కానీ ఈ గౌరవం తర్వాత ఉద్యోగాదులలో అభివృద్ధిని ఇవ్వడానికి సహకరిస్తుంది. అందువలన స్వప్రయోజనానికి ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వకుండా ఇతరులకు ఉపకరించేలాగా ప్రవర్తించడం ద్వారా, కార్యక్రమాలను సక్రమంగా చేయడం ద్వారా అన్ని విధాలా విజయాలను పొందగలుగుతారు. వెంటనే ప్రయోజనాల కోసం ఆశించకూడదు. అలాగనే కుటుంబ సౌఖ్యం బాగుంటుంది, మానసిక ప్రశాంతి కలుగుతుంది. ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించడం కోసం వం క్రీం అచ్యుతానంత గోవింద అనేటువంటి మంత్రాన్ని జపించుకోవడం మంచిది. అలాగే వ్యాయామ ప్రాణాయామాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. ఈ ప్రాణాయామం చేసేటప్పుడు కూడా ఒక పద్ధతి ప్రకారం చేసినట్లయితే చాలా ఉత్తమ ప్రయోజనాలు సిద్ధిస్తాయి ఆరోగ్యానికి. వం క్రీం అచ్యుతానంత గోవింద వం క్రీం అచ్యుతానంత గోవింద వం క్రీం అచ్యుతానంత గోవింద వం క్రీం అచ్యుతానంత గోవింద. ఇలా తను ఒకసారి గాలి పీల్చిన తర్వాత ఆ గాలి పూర్తిగా అయిపోయే వరకు ఆ జపం చేసి ఏ సంఖ్యలో అది అవుతోందో గుర్తించి ఆ సంఖ్య, ఉదాహరణకి 4 సార్లు చేయగలుగుతున్నాడు అనుకోండి, 250 దీర్ఘశ్వాసలతో 1000 సార్లు మంత్రాన్ని జపించాలి. అప్పుడు అది పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇస్తుంది. అంతేకాదు, ఇలా జపం చేసేటువంటి వ్యక్తులకు ఖచ్చితంగా ఆరోగ్యంగా 100 సంవత్సరాలు జీవిస్తారు అని చెబుతోంది శాస్త్రం. అంటే మనం పూర్తిగా గాలి పీల్చాలి, గాలి పీల్చి ఆ మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉండాలి. ఎన్నిసార్లు అయిందో లెక్క పెట్టుకోవాలి ఒక శ్వాసలో. అటువంటి శ్వాసలు మనకు 250 పూర్తి శ్వాసలు అవ్వాలి. అంటే గాలి పూర్తిగా పీల్చాలి, పూర్తిగా విడవాలి అని అర్థం ఈ మంత్రంతో. అది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది, సాధించుకోవచ్చు. గురుగారు, కర్కాటక రాశికి సంబంధించి చాలా చక్కటి విషయాల్ని అందరికీ అర్థమయ్యే విధంగా వివరించినందుకు ధన్యవాదాలు. చూసారుగా గురువుగారు రాశి ఫలితాలు ఎంత చక్కగా వివరించారో. మీ రాశి ఏంటి, మీకు ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలనుకుంటే ఆర్వీఆర్ టీవీలో జూలై మాస ఫలాలు ప్లేలిస్ట్లో చూడండి. అలాగే మన ఆర్వీఆర్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.